కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ధనము. ట్రెజర్, వెల్త్, మనీ. మీ ధనమును పరలోకములో కూర్చుకొనిడి, అక్కడ దొంగలు దొంగిలరు, చిమ్మట తినివేయదు. స్టోర్ అప్ యువర్ వెల్త్ ఇన్ హెవెన్, దేర్ రాబర్స్ విల్ నాట్ స్టీల్, నార్ మాత్ విల్ ఈట్ అవే. నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వినుదీతువా. నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వినుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి రక్షించి కాపాడగా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, వేడంగ ప్రభు యేసు నామంబునో, గడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలిగించ ధరపైని ప్రభునామము, కలిమి కొలది ప్రభున కర్పింపవా. నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు, బలియాయ మన పాపములకేసుడే, కలిమి కొలది ప్రభున కర్పింపవా. నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. ప్రార్థించ తలవంచి ప్రభు భాగమున్, దేదీప్యముగనుండ సమకూర్చుడి. నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. ఘనసేవ జయముంద పనిబోనుడి, వినయముతో మీ మదిని ధ్యానించుడి. తలవంచి ప్రార్థించి ప్రభు భాగమున్, దేదీప్యముగనుండ సమకూర్చుడి. ప్రార్థింప తలవంచి ప్రభు భాగమున్, దేదీప్యముగనుండ సమకూర్చుడి. నీ ఘనమో ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా. ధనము. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనస్సు అక్కడ ఉండును. మనుషులు వాళ్ళ యొక్క ప్రాణం రెండు ముడిపడి ఉన్నాయి. పిరికివాని జంప నెలలో మందు వలదు, పేరు మాకు వలదు. ద్రవ్యం అడిగిన చాలు వాడు పడిచచ్చును. లోభివాని చంప లోకంబు లోపల. లోబులుగా ఉన్నారు. ఇక్కడ అక్కడ పనామా కెనాలు, ఇక్కడ అక్కడ ఈ బ్యాంక్స్ ఆ బ్యాంక్స్, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకు, పనామా బ్యాంకు, స్విస్ బ్యాంకు, ఇట్లా ప్రతి చోట ధనమును కూర్చుకుంటూ ఉన్నారు. కానీ వారి జీవము ఎక్కడికి చేరవలనో ఆ పరలోకంలో వారు నూకలు సిద్ధపరచుకోవట్ల, కొన్ని గింజలు కూడా సిద్ధపరచుకోవట్ల. అందుకని వారి ప్రాణాలు నిత్యమైనటువంటి పాతాళంలో
అక్కడ ఏడ్పు ఉంటుంది, పండ్లు కొరుకుతుంటుంది, దప్పికుంటుంది, నీళ్లుండవు, త్రాగడానికి అక్కడ నీళ్లుండవు. పరలోకం ఎంత నిజమో పాతాళం కూడా అంతే నిజం. కాబట్టి మనుష్యులు జీవముతో ఉండగానే జాగ్రత్త చేసుకోనాలి. వారి ద్రవ్యము పరలోకంలో కూర్చుకోనాలి. విస్తారమైనటువంటి ధాన్యరాశి, విస్తారమైనటువంటి నీళ్లు పరలోకంలో సిద్ధపరచుకోనాలి. ఇవి వారి ధర్మ కార్యాలు, మంచి కార్యాలు, ఉత్తమమైనటువంటి క్రియలు. పరలోకంలో ధనాన్ని చేర్చుకోనాలి. ఎట్లా సేకరించగలం? పరలోకంలో ఎట్లా దాచుకోగలం? పరలోకానికి మన ధనం ఎట్లా ట్రాన్స్ఫర్ చేయగలం? బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పించేవాడు. బీదలను కటాక్షించాలి. నీకు 2 చొక్కాలు ఉంటే చలికి వణుకుతున్నటువంటి వానికి ఒక చొక్కా ఇవ్వమని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. ఎవరి దగ్గర అన్యాయంగా లంచం తీసుకోవద్దు, ఎవరి ధనాన్ని ఆశించవద్దు, పరులకి ధనం కొరకు కీడు చేయొద్దు. ఎన్ని రకాలైనటువంటి మోసాలు, ఎన్ని రకాలైనటువంటి ఫ్రాడ్స్. పక్కన వాడు పచ్చగా ఉంటే చూడలేనటువంటి నీచులైనటువంటి మనుష్యులు పక్కన వాడిని ధనం ఎట్లా దోచుకోవాలి, పక్కన వాడికి ఎట్లా హాని చేయాలి, పొరుగు వానికి ఎట్లా కీడు చేయాలి. మిరాక్స్ ట్రేడ్స్ అని అందులో 25,000 ఇన్వెస్ట్ చేశాను. మోసం, అబద్ధం. లేని వాళ్లే కదా, పేదవాళ్లే కదా, ఇంకా ఏమైనా లాభం వస్తుందేమో, ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే కొంచెం ధనం చేర్చుకోగలమేమో, ₹1 కూర్చుకోగలమేమో. బ్యాంకులో ఎందుకు పెడతారు? డిపాజిట్ ఎందుకు చేస్తారు? వడ్డీ వస్తుందనే కదా. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కడ కూర్చుకోనాలి? ఇప్పుడు ఎస్బీఐ అంటే సేఫ్ డిపాజిట్, ఒక అడ్రస్ ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విడిచిపెట్టి, కెనరా బ్యాంక్లో విడిచిపెట్టి, తర్వాత సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్లో విడిచిపెట్టి ఎక్కడో మిరాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు దోచుకునేవాళ్ళు, వాళ్ళ దొంగలు, వాళ్ళ వృత్తే అది. తెలుసుకొనొద్దు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉంది. ఈ వాక్యం చెప్పే వాళ్ళందరూ వాళ్ళ యొక్క అనుభవ సారాన్ని, దేవుని నుండి వారు నేర్చుకునేటువంటి పాఠాలని చెప్తారు. దోచుకునేవాడు దొంగ, వాడు భిక్షకుల్లాగా వస్తాడు. ఆ దొంగ మారువేషంలో వస్తాడు, తోడేలు. జాగ్రత్తగా ఉండాలి కదా. అందువల్ల ధనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నామో, ₹1 ఉంటే ఆ రూపాయి జాగ్రత్త పెట్టుకోవడం నేర్చుకోవాలి. ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది, ఎంతో కష్టపడి 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చాయి. ఆ ప్రావిడెంట్ ఫండ్ అంతా ఒకే రోజు దాన ధర్మాలు చేస్తే ఎవరు తప్పు? దేవుడు అట్లా దాన ధర్మాలు చేయమన్నాడా? వీధులు చించి విస్తరలు ఏమన్నాడా? దేవుడిచ్చింది జాగ్రత్త చేసుకోవద్దు. అడుక్కునేవాళ్ళు అడుక్కునేంటనే ఉంటారు. వారికి వేరే పనే ఉంది. అడుక్కునేవాడికి 10 ఇళ్ళు. సిగ్గుమాలిన జనులు. ఈ అడుక్కునే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చూడాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్క బ్యాంకు, ఒక్కొక్క ఇల్లు, 2-3 పెళ్ళాలు, ఉంపుడు గత్తులు, నీచులు, దౌర్భాగ్యులు, భ్రష్టులు, చెడిపోయినటువంటి వారు, వేషధారులు. వీరందరి కొరకు నరకము, పాతాళము సిద్ధపరచబడి ఉన్నది. అందుకని దేవుడు చెప్పే వాక్యం ఏంటంటే, మీ ముత్యాలను పందులు ఎదుట వేయకుడి, మీ పరిశుద్ధమైనటువంటి కుక్కలకు పెట్టకుడి. పరిశుద్ధమైన కుక్కలకు పెడతారా? ముత్యాలు పందులకు వేస్తారా? వేస్తే ఏం జరుగుతుంది? ఆ పందులు మీ మీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. అందుకని మీ ముత్యాలు, మీ దగ్గర ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త పెట్టుకోవడం నేర్చుకోనండి. దొంగ భిక్షకుల్లాగా వస్తాడు. వీరు నీచులు, కుక్కలు. పెడితే పెళ్ళి, లేకపోతే తద్దినం. ప్రావిడెంట్ ఫండ్ వచ్చింది, 30 సంవత్సరాలు పనిచేశాక వీధులు చించి విస్తరాలు వేస్తే ఎవరు తప్పు? దేవుడు తప్ప? మన తప్పులకి దేవుడిని ఎందుకు నిందించడం? మనం మోసపోయి దేవుడి మీద ఎందుకు నేపం వేయడం, నేరారోపణ చేయడం? మిరాక్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పారా? నీచులైనటువంటి కుక్కల వంటి భిక్షకులకు పెట్టమని చెప్పారా? పెడితే పెళ్ళి, లేకపోతే చావు కోరుకునే భ్రష్టులకు పెట్టమని చెప్పారా? అపాత్రదానం చేయమని చెప్పారా? జాగ్రత్త. దేవుని వాక్యం ఏమని చెప్తోందంటే, పావురం వల్ల నిష్కపటులుగా ఉండితే సరిపోదు, సర్పం వల్ల వివేకంగా కూడా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కుక్కలు ఎదుటి పరిశుద్ధమైనవి పెట్టకుడి, పందులు ఎదుటి ముత్యాలు వేయకుడి. చేతులు కాలికి ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏముంది? వచ్చేవాడు సిగ్గులేనివాడు, సిగ్గుమాలిన భ్రష్టుడు, సాతానుడు, వేషధారులు. మా దగ్గర ఏమీ లేదంటారు. వాడికి 4 ఉంపుడు గత్తులు, పెళ్ళాలు, ఉద్యోగం, వాడుకున్నటువంటి ఉద్యోగం సీక్రెట్. వాడుకున్న ఉద్యోగం ఎవరికి చెప్పడు. వాడి జీతం అంతా ఎవరికి చెప్పడు. உங்களுக்கு వరదు కదా సంబళం. మిగతా వాళ్ళ సంబళం గురించి నీకెందుకు? నీచుడా, భ్రష్టుడా, దౌర్భాగ్యుడా. దేవుని నరకాగ్ని నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. జాగ్రత్త. నీ ప్రవర్తన మానుకో, లేకపోతే పాడి సిద్ధంగా ఉంది. ఎక్కడున్నారు ఇట్లా దేవుని వాక్యాన్ని చెప్పి బుద్ధి చెప్పేవారు, గద్దించేవారు, దిద్దేవారు, నరకం నుంచి మనుషులు తప్పించేవారు? యాజ్ ఆర్ ద రూలర్స్, సో ఆర్ ద పీపుల్. యాజ్ ఆర్ ద పీపుల్, సో ఆర్ ద రూలర్స్. ఇద్దరు నరకానికే. దేవుని వాక్యం విని నీచులైనటువంటి మనుషులు తమ ప్రవర్తన దిద్దుకొని నరకం నుంచి తప్పింపబడుదురుగాక.